రాజస్థాన్ పోరగాళ్ల దెబ్బకు ఎంఐ సీనియర్లందరూ వణికిపోయారు. ముంబై ఇండియన్స్ పై ఆర్ఆర్ శివతాండవం చేసింది. వర్షం కూడా వైభవ్ సూర్యవంశీ, ఎస్ఎస్వి జస్వాల్ సిక్సర్ల వర్షాన్ని ఆపలేకపోయింది. ఏ బౌలర్లు కూడా వైభవ్ జస్వాల్ల విధ్వంసాన్ని ఆపలేకపోయారు. ఎంఐ టాప్ బౌలర్లకు కూడా ఊపిరాడకుండా చేశారు ఈ చిచ్చర పిడుగులు. వర్షం కారణంగా 11 ఓవర్లకే మ్యాచ్ ని కుదించారు. 11 ఓవర్లో ఆర్ఆర్ 150 పరుగులు చేసింది. జైస్వాల్ 73 పరుగులు, సూర్యవంశీ 39 పరుగులు చేసి ఎంఐని 30 తిప్పలు పెట్టారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ వరుసగా వికెట్లన్నీ కోల్పోతూ ఘోర పరాజయాన్ని చూసింది. పోరగాళ్ల చేతిలో పోటుగాళ్లందరూ ఓడిపోయారు. రోహిత్ శర్మ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులు చేసి పోరగాళ్లకు సలాం చెప్పి వెళ్లిపోయాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 9 పరుగులకే అవుట్ అయ్యి కెప్టెన్ పరాగ్కి నమస్తే చెప్పి వెళ్లిపోయాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎంఐ 123 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. అసలు పోరగాళ్ల చేతిలో ఎంఐ పోటుగాళ్లు ఎలా ఓడిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షం కారణంగా రాత్రి 7:30 నిమిషాలకి జరగవలసిన మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. 9:55 నిమిషాలకి టాస్ వేశారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గువాహతి వేదికగా మ్యాచ్ జరుగుతుంది. 10 నిమిషాలకి మ్యాచ్ ప్రారంభమైంది. ఆర్ఆర్ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా వైభవ్ సూర్యవంశీ, ఎస్ఎస్వి జైస్వాల్ వచ్చారు. వర్షం కారణంగా మ్యాచ్ ని 11 ఓవర్లకి కుదించారు. జైస్వాల్ మొదటి 3 బంతుల్లో ఒక 4 తో, ఒక 6 తో, ఒక 4 తో తన బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు. మొదటి ఓవర్లోనే 22 పరుగులు చేశాడు ఎస్ఎస్వి జైస్వాల్. సెకండ్ ఓవర్లో బుమ్రా బౌలింగ్ కి వచ్చాడు. క్రీజ్ లో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. మొదటి బంతినే 6 గా మార్చి బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు వైభవ్. ఇంతసేపు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినా వైభవ్ జైస్వాల్ల సిక్సర్ల వర్షం మాత్రం ఆగడం లేదు. వచ్చిన 3 టాప్ క్లాస్ బౌలర్లని కూడా అటాక్ చేస్తూ ఆడుతున్నారు ఈ చిచ్చర పిడుగులు. కేవలం పవర్ ప్లేలో 3.2 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 59 పరుగులు చేసి ఒక్క వికెట్ ని కూడా నష్టపోలేదు. 13 బంతుల్లో 38 పరుగులు చేశాడు జైస్వాల్. 7 బంతుల్లో 20 పరుగులు చేశాడు వైభవ్ పవర్ ప్లేలో. ఎంఐకి ఊపిరాడకుండా చేస్తున్నారు వైభవ్ జైస్వాల్. బాల్ కనిపిస్తే చాలు 6లతో 4లతో ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపిస్తున్నారు. ఇదే సమయంలో 5వ ఓవర్ చివరి బంతుల్లో ఎంఐకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ది డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వికెట్ దొరికింది. 14 బంతుల్లో 39 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్ లో తిలక్ వర్మ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. 5 సిక్స్లు, ఒక 4, 279 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం చేశాడు ఈ ఆటం బాంబు వైభవ్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జూరెల్ 2 పరుగులకే గజన్ఫర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో ఆర్ఆర్ కి బ్యాక్ టు బ్యాక్ 2 పెద్ద వికెట్లు దొరికాయి. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ పరాగ్. 7.3 ఓవర్ దగ్గర జైస్వాల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 23 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో ఆర్ఆర్ స్కోర్ 103 పరుగులకి చేరింది. 8.4 ఓవర్ దగ్గర ఆర్ఆర్ తన మరో వికెట్ ని కోల్పోయింది. కెప్టెన్ పరాగ్ 10 బంతుల్లో 20 పరుగులు చేసి గజన్ఫర్ బౌలింగ్ లో తిలక్ వర్మ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు హెట్మేర్. బుమ్రా వికెట్లను తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఒక్క వికెట్ ని కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఎంఐ ఆడిన 3 మ్యాచ్ల్లో బుమ్రా ఒక్క వికెట్ ని కూడా తీయలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 150 పరుగులు చేసి 3 వికెట్లను నష్టపోయారు. యశస్వి జైస్వాల్ 77 పరుగులు చేశాడు 32 బంతుల్లో నాట్అవుట్ గా. 10 4లు, 4 6లు కొట్టాడు. 240 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థి టీం ని ఆడుకున్నాడు. హెట్మేర్ 6 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 151 పరుగుల టార్గెట్ ని ఎంఐకి ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఎంఐ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా రోహిత్ శర్మ, రికల్టన్ వచ్చారు. మొదటి ఓవర్లోనే రికల్టన్ 6 కొట్టిన తర్వాత ఇమిడియట్లీ అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 8 పరుగులు చేసి అర్చర్ బౌలింగ్ లో జూరెల్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. 6 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్ లో అర్చర్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. 1.3 ఓవర్లోనే ఎంఐ బ్యాక్ టు బ్యాక్ 2 పెద్ద వికెట్లని కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు తిలక్ వర్మ. 2.3 ఓవర్ దగ్గర ఆర్ఆర్ కి మరో పెద్ద వికెట్ దొరికింది. ది డేంజరస్ బ్యాటర్ రోహిత్ శర్మ, సందీప్ శర్మ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 6 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ కి చేరాడు రోహిత్ శర్మ. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు హార్దిక్ పాండ్యా. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎంఐ 29 పరుగులు చేసి 3 వికెట్లను నష్టపోయింది. ఆర్ఆర్ మంచి ప్లానింగ్ తో టాప్ క్లాస్ లో పర్ఫామ్ చేస్తున్నారు. మొదటి బంతు నుండే స్ట్రగుల్ అవుతూ కనిపించారు ఎంఐ. 4.3 ఓవర్ దగ్గర ఎంఐ మరో వికెట్ ని నష్టపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 9 పరుగులు చేసి రవి బౌలింగ్ లో జస్వాల్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నమందీర్. 5th ఓవర్ చివరి బంతిలో తిలక్ వర్మ వికెట్ ఆర్ఆర్ కి దొరికింది. 10 బంతుల్లో 14 పరుగులు చేసి రవి బౌలింగ్ లో హెట్మేర్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు తిలక్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రూథర్ఫర్డ్. వరుసగా 5 వికెట్లను కోల్పోయి ఎంఐ డీప్ ట్రబుల్లో పడింది. రూథర్ఫర్డ్ కాసేపు మంచి ప్రయత్నమే చేసి 7.5 ఓవర్ దగ్గర తన వికెట్ ని కోల్పోయాడు. 8 బంతుల్లో 25 పరుగులు చేసి తుషార్ బౌలింగ్ లో సందీప్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు షర్దుల్. 8.4 ఓవర్ దగ్గర ఎంఐ నమందీర్ వికెట్ ని కోల్పోయింది. 13 బంతులు 25 పరుగులు చేసి పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు చహర్. షర్దుల్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ 1 పరుగుకే రన్అట్ అయ్యాడు. బుమ్రా 5 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. చహర్ 6 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 123 పరుగులు చేసి 9 వికెట్ల నష్టపోయింది ఎంఐ. దీంతో వరుసగా 3వ సారి గెలిచింది రాజస్థాన్ రాయల్స్. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయింది ముంబై ఇండియన్స్.
ఇది వరుసగా రెండో ఓటమి ముంబై ఇండియన్స్కి. స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తూ దూసుకుపోతుంది రాజస్థాన్ రాయల్స్. ఫాస్టెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.